బంగ్లాదేశ్ ఎన్నికలకు కేవలం 48 గంటలు మాత్రమే మిగిలింది. అయితే జమాత్ చీఫ్ ఎక్స్లో పెట్టిన ఒక పోస్ట్ మొత్తానికి మోసం తెచ్చేలా ఉంది. ఆయన మహిళలపై చేసిన కామెంట్స్ దేశంలో పెను దుమారం రేపాయి. తేలిగ్గా గెలిచే ఎన్నికలు ఆయన జటిలం చేసుకున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మరి ఆయన మహిళలను ఉద్దేశించి ఏమన్నారు? ఆయన కామెంట్స్కు బంగ్లాదేశ్ మహిళా ఓటర్లు ఎలా స్పందించారో ఈ కథనంలో చూద్దాం. 48 గంటలు మాత్రమే మిగిలున్నాయి. అయితే బంగ్లాదేశ్ జమాత్-ఏ-ఇస్లామీ నాయకుడు డాక్టర్ షఫీక్యుర్ రెహమాన్ చేసిన ఒక కమెంట్ ఆయన పార్టీ పుట్టి ముంచేలా ఉంది. ఆయన చేసిన ఒక కమెంట్తో యావత్ దేశం మహిళలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక రెహమాన్ ఎక్స్లో ఉద్యోగాలు చేసే మహిళలంతా వేశ్యలు అని పోస్ట్ చేశాడు. దీంతో దేశంలోని మహిళా లోకమంతా రెహమాన్పై తిరుగుబాటు చేసినంత పని చేశారు. ఆయన కమెంట్లు పెను దుమారం రేపాయి. మహిళల హక్కుల్ని ఆయన కాలరాస్తున్నారంటూ ఆయనపై మండిపడ్డారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఎన్పీకి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇక దేశంలో మహిళా జనాభా 9,73,90,000 మందుంటే అదే పురుషుల విషయానికొస్తే 8,42,00,000 మంది మాత్రమే ఉన్నట్లు 2022 జనాభా గణాంకాల్ని బట్టి తెలుస్తోంది. జమాత్ నాయకుడు డాక్టర్ షఫీక్యుర్ రెహమాన్ చేసిన కమెంట్ వచ్చే ఎన్నికల్లో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. ఇక రెహమాన్ ఈ నెల 2న ఎక్స్లో పోస్టు పెట్టడం, దేశంలో పెనుదుమారం రేగడం, వెంటనే ఈ పోస్ట్ని డిలీట్ చేయడం జరిగిపోయింది. తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పారు. దీనిపై వెంటనే బీఎన్పీ స్పందించింది. బీఎన్పీ మహిళా విభాగం దీన్ని ఎన్నికల అంశంగా తమకు అనుకూలంగా మార్చుకుంది. బీఎన్పీ మహిళా విభాగం నాయకురాలు, కార్యకర్తలు ఢాకాలో చీపుర్లతో ప్రదర్శనలు నిర్వహించారు. ఇక బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్ వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. వెంటనే మహిళా ఓటర్లను జమాత్-ఏ-ఇస్లామీకి బ్యాలెట్ ద్వారా గట్టి జవాబివ్వాలని పిలుపునిచ్చారు. మహిళల పట్ల అవమానకరమైన రీతిలో జమాత్ నాయకుడు కమెంట్లు చేయడం సిగ్గుచేటని ఆయన మహిళల్ని రెచ్చగొట్టాడు. బంగ్లాదేశ్ మహిళలు కూడా వెంటనే స్పందించారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చారు. యూనివర్సిటీ క్యాంపస్లలో పెద్ద సంఖ్యలో గుమిగూడారు. జమాత్ నాయకుడు చేసిన కమెంట్లకు నిరసనగా సోషల్ మీడియాలో మీమ్లు పెట్టారు. దీంతో బంగ్లాదేశ్లో ఈ అంశం నేషనల్ డిబేట్గా మారింది. ఇక జమాత్ పార్టీ అధికారంలోకొస్తే మహిళల భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న చర్చ మొదలైంది. కొత్త బంగ్లాదేశ్లో మహిళల హక్కుల్ని కాలరాస్తారని బంగ్లాదేశ్ మహిళలు భయపడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే జమాత్ నాయకుణ్ణి బంగ్లాదేశ్లో అమీర్ అని కూడా అంటారు. ఈ పోస్ట్ పెట్టడానికి ముందు కూడా ఆయన అల్ జజీరా న్యూస్ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్ జజీరా ప్రతినిధి రెహమాన్ను బంగ్లాదేశ్కు మహిళ నాయకత్వం వహించగలదా అని ప్రశ్నిస్తే అది అయ్యే పని కాదు. అల్లా ప్రతి ఒక్కరిని ఒక్కో పని కోసం పుట్టించారు. పురుషులు పిల్లల్ని కనలేరు కదా అంటూనే మరో అడుగు ముందుకేసి మీరు మీ పిల్లల్ని మీ బ్రెస్ట్ నుంచి పాలు తాగించలేరు కదా అని, ఇది అల్లా సృష్టి, అల్లా పురుషులకు స్త్రీలకు మధ్య అందుకే వ్యత్యాసం ఉంచారు. అల్లా మనల్ని సృష్టించాడు, దాన్ని ఎవరూ మార్చలేరు అని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 12న జరిగే ఎన్నికల్లో ఎంతమంది మహిళలకు మీ పార్టీ టికెట్లిచ్చారు అని ప్రశ్నిస్తే ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. ఇక అల్ జజీరా ప్రతినిధి రెహమాన్కు కౌంటర్ ఇస్తూ చాలా దేశాల్లో బంగ్లాదేశ్లో కూడా మహిళా నాయకులు పాలించారు కదా అని గుర్తు చేస్తే ప్రశ్నకు పూర్తిగా జవాబు చెప్పకుండా దాటవేశారు. అటు తర్వాత జనవరి 31న ఆయన వివాదాస్పదమైన కమెంట్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆధునికత పేరుతో మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉంటారు. బయటకొచ్చిన ఈ యువతులు ఎక్స్పోజింగ్ చేసి పురుషుల్ని రెచ్చగొడతారు, అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఇది ఒక రకమైన వ్యభిచారమని అన్నారు. పనిచేసే సంస్థల్లో మహిళలు వేధింపులకు గురికావడం ఇవన్నిటికీ ఎక్స్పోజింగ్ కారణమంటూ ఆధునికత పేరుతో మహిళలు విచ్చలవిడిగా తిరగడం పతనానికి లక్షణాలు అంటూ మహిళలపై తన అక్కస్ను తీర్చుకున్నాడు. రెహమాన్ కమెంట్లు బంగ్లాదేశ్లో పెనుదుమారం రేపాయి. వెంటనే ఆయన ఈ నెల 4న ఎక్స్లో మరో పోస్టు పెడుతూ 4 రోజుల క్రితం తన అకౌంట్ హ్యాక్ అయిందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరణ ఇచ్చుకున్నారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. యావత్ దేశం మహిళలు రోడ్డెక్కి రెహమాన్ను శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టారు. ఇక ఎన్నికలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలిన సమయంలో ఇటు జమాత్ మద్దతుదారులకు బీఎన్పీకి మాటల యుద్ధం మొదలైంది. బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్ మాత్రం అమీర్ అకౌంట్ హ్యాక్ కాలేదని తేల్చి చెప్పాడు. నిపుణుల అభిప్రాయం కూడా తీసుకున్నానని, హ్యాక్ అయ్యే అవకాశాలు లేవని చెప్పుకొచ్చారు. ఒక్కరికి ఒకే గుర్తింపు ఉంటుంది, రెహమాన్ అబద్దాల కోరు అంటూ కుల్నా నగరంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో తారిక్ రెహమాన్ జమాత్ చీఫ్పై మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఇంటర్నెట్లో ప్రస్తుతం రెహమాన్పై పెద్ద ఎత్తున మీమ్లు హల్చల్ చేస్తున్నాయి. ఇంటర్నెట్ కొన్ని కార్టూన్లు వైరల్ అవుతున్నాయి. జమాత్ చీఫ్ పరుగులు పెడుతుంటే ఆయన వెనుక ఆగ్రహంతో మహిళలు చెప్పులు, చీపుర్లతో పరిగెత్తిస్తున్న కార్టూన్లు పెను దుమారం రేపుతున్నాయి. ఇక జమాత్ చీఫ్కు కౌంట్ డౌన్ మొదలైందన్న కమెంట్లు కూడా వినిపించాయి.
బంగ్లాదేశ్ మోడల్ టీవీ ప్రెజెంటర్ మరియా కిస్పోటో ఫేస్బుక్లో తన స్విమ్ సూట్ ఫోటో ఒకటి పోస్ట్ చేసి, ఒకవేళ జమాత్ అధికారంలోకి వస్తే తాను ఇక భవిష్యత్తులో స్విమ్ సూట్ ఫోటోలు పోస్ట్ చేయలేను. వారు అధికారంలోకి వస్తే ఇవన్నీ లాగేసుకుంటారు కాబట్టి వారు అధికారంలోకి రాకముందే తన వద్ద ఉన్న బికినీ స్విమ్వేర్, లింగరీ ఫోటోలను పోస్ట్ చేస్తానంటూ కమెంట్లు పెట్టారు. ఇక నేషనల్ సిటిజన్ పార్టీ మాజీ నాయకురాలు నీలా ఇస్రాఫిల్ కూడా ఘాటుగా స్పందించారు. ఆమీర్ మానసిక స్థితి దెబ్బతింది అని కమెంట్ చేశారు. పార్లమెంటులో మహిళలు ఉండరాదనేది రెహమాన్ అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. మహిళలుంటే ఆయన పెత్తనం చెలాయించలేడు కదా అని ఆమె అన్నారు. జమాత్ నాయకుడు పెట్టిన పోస్ట్తో ఇటు కార్టూన్లు, నిరసన పోస్టులు, రాజకీయంగా ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడాలు ఊపందుకున్నాయి. ఇక జమాత్ నాయకుడు చేసిన ఒక్క కమెంట్ బంగ్లాదేశ్ మహిళల్ని ఏకం చేసింది. ఇక అసలు విషయానికొస్తే ఆగస్టు 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోయాయి. దీనిపై దేశవ్యాప్తంగా గగ్గోలు మొదలైంది. యూనుస్ ప్రభుత్వం మహిళల భద్రతను గాలికొదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇస్లామిక్ పోస్టులు రంగంలోకి దిగి మహిళా ఫుట్బాల్ మ్యాచ్ల్ని అడ్డుకున్నాయి. ఇది కాస్త ఇంటర్నేషనల్ హెడ్లైన్స్గా మారిపోయాయి. ఒకవేళ యువతులు ఫుట్బాల్ ఆడాలంటే పైనుంచి కింది వరకు కవర్ చేసుకుని కేవలం మహిళా ప్రేక్షకుల ముందు ఆడాలి. పురుషులు ఈ మ్యాచ్ చూడ్డానికి వీల్లేదని మౌలానా అష్రఫ్ అలీ చెప్పుకొచ్చారు. ఇక మహిళలు కార్పొరేట్ ఉద్యోగాలు మానేసి ఇళ్లకే పరిమితం కావాలని బెదిరింపులు మొదలయ్యాయి. బ్యాంకుల్లో మహిళా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ విధించడం మొదలుపెట్టారు. దీనిపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బ్యాంకులు ఈ నిబంధనని ఎత్తివేశాయి. హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత నుంచి మైనారిటీ యువతులు, ఆర్టిస్టులు, జర్నలిస్టులపై ఇస్లామిస్ట్ ఛాందసవాదులు లేనిపోని నిర్బంధాలు విధించారు. అధికారంలో లేనప్పుడే ఇన్ని నిర్బంధాలు విధిస్తే ఇక జమాత్ అధికారంలోకి వస్తే ఇంటి బయటకొచ్చి ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ కూడా ఉండదేమో అని బంగ్లాదేశ్ మహిళలు భయపడుతున్నారు. మరో 2 రోజులాగితే జమాత్ గెలుస్తుందో లేదో ఆ సస్పెన్స్ కూడా వీడిపోతుంది.